కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంతలు, కూరగాయల మార్కెట్ ఇలా ఎక్కడ చూసినా ధరల మోతే. ఏ కూరగాయలను చూసినా పావు కేజీ 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో ధరల మోత ప్రజలకు వాత అన్నట్లుగా తయారైంది. గతంలో వర్షాలు సమృద్ధిగా పడి రాష్ట్రంలో సాగునీరు అందుబాటులో ఉన్న రోజుల్లో కిలో కూరగాయలు 20 రూపాయల నుంచి 40 రూపాయలకు దొరికేవి. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో నీరు లేక పంటలు పండగా రైతులు విలవిలలాడిపోతున్నారు. ఫలితంగా ఇతర రాష్ట్రాల కూరగాయలే దిక్కవుతున్నాయి. కూరగాయల దిగుమతికి రవాణా ఛార్జీలు, లోడింగ్, అన్లోడింగ్, మార్కెట్ ఫీజులు, ఇతర ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం టమోటా కిలో 15 రూపాయలు ఉంటే ప్రస్తుతం 40 రూపాయలకు చేరింది. గతంలో పచ్చిమిర్చి కిలో 60 రూపాయలు ఉండగా ప్రస్తుతం 120 రూపాయలకు పెరిగిందని, ఇలా అయితే సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఎలా బ్రతికేదని మహిళలు వాపోతున్నారు. ఏ కూరగాయలు కొనాలన్నా 180 నుంచి 100 మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. కనీసం కాల్ కేజీ తీసుకుందామని చెప్పినా కూడా 40 రూపాయలు, లేదంటే అసలు కాల్ కేజీ ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఎట్లా బతకాలి ఈరోజు సామాన్యమైనటువంటి మనిషి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రైతు బజార్ ఉంది, రైతుల నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి అమ్ముకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అక్కడ కూడా మామూలు మార్కెట్ కంటే కూడా అక్కడ కూడా రేట్లు పెంచి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుల కంటే కూడా అక్కడ దళారులే ఎక్కువ మంది వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కూరగాయల ధరలు రేట్లు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కాల్ కేజీ దొండకాయలు కొనాలన్నా కూడా 30 రూపాయలు అవుతుంది. ఇట్లా పేదవాళ్ళు, పేద ప్రజలు ఎలా కొనాలి, ఎట్లా ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లు లేదని ఇప్పుడు జరుగుతుంది.